ఎక్సలెంట్, మారలేదు. మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఇందాక పరిచయం చేశారుగా, నేను ఈ క్లబ్కు స్థాపకుణ్ణి, పోషకుణ్ణి. షౌకా సుబ్బయ్య గారి అబ్బాయిని, మా ఫాదర్ లక్ష్మణ్ గారి. చూడండి, మీలాంటి ఫ్యామిలీ గర్ల్స్ ఇలా ముందుకు వచ్చి క్లబ్బులో నాట్యాలు చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీ దేవుడు ప్రస్తుతం ఈ ఊరే, పూర్వం బాంబే. అలా చెప్పండి, లేకపోతే ఈ ఊళ్ళో బయతలకి ఇలాంటి పారవాడ అభిప్రాయాలు ఎలా ఉంటాయి? అంటే బాంబేలో ఉండే వాళ్ళందరూ ఇలాగే ఉంటారన్న మీ అభిప్రాయం? ఎందుకుంటారు? మా గోపాలం కొడుకు కూతురు బాంబేలోనే ఉన్నారు. వాళ్ళకి 1000 జన్మలు ఎత్తితే మాత్రం మీ కల్చర్ ఎలా వస్తుంది? మీరేమనుకోకపోతే మీ గురించి కొన్ని వివరాలు తెలుసుకోవాలని. ఎందుకు? మీ క్లబ్ లో ప్రదర్శన ఇవ్వడానికి డాన్సర్ కావాలి అన్నారు, వచ్చి ఇచ్చాను, ఫినిష్. నా వివరాలతో మీకేం పని? చీటీలో వివరంగా రాశానే. బట్లర్ ఇవ్వలా? ఇవ్వకే. ఇదేమిటి? ఇందులో మీ చీటీ ఏదో మీరే వెతికి తీసుకోండి. ఇవన్నీ మీలాగే మీ స్నేహితులు కూడా రాశారు. ఒక అమ్మాయికి ఇన్ని ప్రేమ లేఖలా? ఒక ఆడపిల్ల ధైర్యంగా ముందుకు వచ్చి డాన్స్ చేస్తే మీ ఫ్రెండ్స్ కి ఇంత లోకుగా ఉందా? సారీ, మీరు శ్రీమంతులు, మీరేం చేసినా చెల్లుతుంది. మా లాంటి వాళ్ళు ఏదో అవసరానికి ఇలాంటి నాట్యం నటన చేయక తప్పదు. అయినా మాకు ఆత్మాభిమానం ఉంటుందన్న సంగతి మర్చిపోకండి. సారీ, మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. థ్యాంక్స్. మీ ప్రాణ స్నేహితులు కూడా కాస్త బుద్ధి చెప్పండి. గుడ్ బై. ప్రాణ స్నేహితులు ప్రియురాలికి ప్రేమ లేదు. అవును బ్రదర్, ఈడు జోడు కలిసింది కనుక తోడు నీడగా ఉండి ఆ వలపుల తోటలో పిల్లని ఈ గుండెల కోటలోరాన్ని చేసుకుందాం అనుకున్నాం. మనసే మందిరం అడ్వాన్స్ గా హృదయం పెళ్లి కాడికి చేశాం. పెళ్లి పనే పెళ్లి. నువ్వు మాత్రం రాయాల లవ్ లెటర్ సార్? నేను రాస్తే నాకు డబ్బు ఉంది, హక్కు ఉంది. నేను ప్రేమించిన అమ్మాయికి ప్రేమ లేఖలు రాయడానికి మీకు ఎందుకు ఉండదురా? మునివరా, మీరు తనుట భావ్యమా? మన ప్రేమను కాదందురా. అందువయ్యా మన ప్రేమ ఫలితమైన మన ప్రేమ ఫలితమైన బిడ్డను వలదందురా. వలదు వలదు. స్వామి, ఏమి? తొలుత వలపు వలుపు అని తుదకు వలదు వలదు అనుచున్నారు. జన్మదాత అయిన తామే ఈ పసికందును నిరాకరించిన ఈ బిడ్డకు దిక్కెవరు? కలిగించుట మగవారి వంతు, కని పెంచుట ఆడదాని వంతు. పెంచుకున్నటయో తుంచుకున్నటయో నీవే ఆలోచించుకును. బోటిరో మేనకా మనకు బోలెడు పిల్లల మందలేల, జంఝాటము పెట్టుకోకు మనసార హుషారు షికార్లతో, నిరాఘాటముగా చరించుటకు కంభని పద్ధతి నేర్చుకో. ప్రజాటోటలు పెంచబోకుము, కుటుంబ నియంత్రణమాచరింపుమా. కనుక నేను ఎలా యాక్ట్ చేశాను? నేను ఎలా చెప్పగలను? పాత్రల్లో లీనమైపోయాను. తప్పు తప్పు. ఆర్టిస్ట్ నటించాలి, ఆడియన్స్ లీనం అవ్వాలి. దట్ ఈస్ యాక్టింగ్. ఏం నటిస్తున్నంతసేపు నాకు మేనక బాధే అర్థమైంది. ఏమండి, రేపు మన పాపను మీకు చూపిస్తుంటే మీరు ఇలా ముఖం తిప్పుకోరుగా? మన పాపన హాస్యం ఆడుతున్నావా లేకపోతే క్యామిక్ చేస్తున్నావా? మీ పాదాలు సాక్షి, నేను గర్భవతిని. మోసం, ఇదంతా మోసం. నేనెవరు, నువ్వెవరు? నాకేం తెలుసు? వెళ్ళు. అదేమిటండి, పెళ్లి పొమ్మంటే ఎక్కడికి పోను? రేపు పుట్టే పాపని ఎలా పెంచను? నాటకంలో డైలాగ్ జ్ఞాపకం చేసుకో. కని పెంచడం ఆడదాని వంతు. అవును, ఆనందం మగవాడి వంతు, కష్టాలు ఆడదాని వంతు. మీరు ఇలా అంటారని కల్లో కూడా అనుకోలేదు. ఇంత మోసం చేస్తారా? కనుక చూడు, నీకేం అన్యాయం చేయాలని కాదు, మా పరువు పోతుంది. మా నాన్న పెద్ద షావుకారు, మా అమ్మ పెద్ద సొసైటీ లేడీ. ఎలాగైనా మా పరువు కాపాడు. నన్ను కాపాడవలసిన బాధ్యత లేదా మీకు? పెద్ద చిక్కి వచ్చింది, నాకేం తోచడం లేదు. ఇప్పుడేం చేయాలి? ఉండు, ఇప్పుడే వస్తాను.
ఏమిటిది? ఈ డబ్బు తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోమన్నారమ్మా. అక్కర్లేదు, ఆయనకే ఇవ్వండి. డబ్బుతో తన బాధ్యత తీరిపోతుంది అనుకున్నారా? ఏరాయన వెళ్ళిపోయారు. ఇంత పిరికివారు అనుకోలేదు. పిరికివాడేనమ్మా, తండ్రి చాటు బిడ్డ, భయపడటం సహజమే. చూడమ్మా, నువ్వేం గొడవ చేయకుండా వెళ్ళిపో. ఏమిటిదంతా? మిమ్మల్ని మన ఆదర్శ మహిళా సభకు ఏకగ్రీయంగా ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నాం. అలాగా, చాలా సంతోషం, చాలా సంతోషం. కూర్చోండి, కూర్చోండి. గంగనా, 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 త్వరగా రా. చూడు, వీళ్ళందరికీ టిఫిన్, కాఫీ, కూల్ డ్రింక్, ఐస్ క్రీమ్ అన్ని తీసురా. వెళ్ళు. ఈ సంవత్సరం మన సమాజం కార్యక్రమాలు ఏమిటి? ప్రసూతి కేంద్రం కట్టించడం పూర్తయింది. ఆ బ్లాక్ ఎవరి పేరు పెట్టాలా అని నిర్ణయించాలి. ఎవరి పేరు ఎందుకు, నా పేరే పెట్టండి, ఓ 25,000 ఇస్తాను. ఇంతకు పూర్వం కూడా ఒక 25,000 వాగ్దానం చేశారు. ఇంకో 25,000 కలుపుకోండి, మొత్తం 50,000. ఇప్పుడు కావాలా? పర్వాలేదమ్మా, ఇప్పుడు లేకపోతే 2 వాయిదాల్లో ఇవ్వండి. ఎవరమ్మా నువ్వు? సమాజంలో కొత్తగా చేరావా? షావుకారు సుబ్బయ్య గారి భార్యని 50,000 ఒక్కసారి ఇవ్వలేనా? ఉండండి. గంగనా, అయ్యగారు ఎక్కడ? తోటలో ఉన్నారా? ఈ లోపల మీరంతా టిఫిన్ తీసుకోండి. ఏమండి? అయ్యయ్యో, ఇదేం కర్మండి, తోటమాలు ఉండగా. మన పని మనం చేసుకుంటే తప్పే ఉందే. ఇంటి వాళ్ళ చేసేవాడు, బయట వాళ్ళ తినేవాడు లేడన్నారు. సామెతలు పుట్ట. సంతోషించాం గాని ముందు చేతులు కడుక్కుని చెక్కు మీద సంతకం పెట్టండి. ఇదేం వేషమే? ఈ దండా నువ్వును ముచ్చట తీరక సొంతంగా కొనేసుకున్నావేంటి? కొనుక్కోవలసిన కర్మ నాకేం పెట్టింది? మా సభ్యులంటూ వేశారు. నేను మహిళా మండలి ప్రెసిడెంట్. కృష్ణార్పణం. ఏ ఏమి లేదు. సర్లే, ముందు చెక్కు మీద సంతకం పెట్టండి. 50,000? ఈ దండ బజార్లో 5 రూపాయలే. 50,000 పెట్టి కొన్నావా? ఏట్లో పారేసినా ఎంచి పారేయమన్నారే. అంటారు. మీ గుణం తెలుసును కనుకనే 50,000 వేశాను, లేకపోతే 1,00,000 రూపాయలు వేసేదాన్ని. లక్ష? ఏ చెట్ల కాస్తున్నావా? అయ్యో, కేకలు వేకండి, వాళ్ళు వింటారు. విన్నారు. రండమ్మా, రండి. కారం. వీరెవరు? వీరు 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 వీరి భర్త గారు. నమస్కారం. నమస్కారం. ఏమమ్మా, మీ మహిళా మండలి ఆదర్శాలు ఏమిటో? మామూలే, మన చరిత్ర, సాంప్రదాయం, సంస్కృతి పెంపొందించుట, వినోద విజ్ఞాన కార్యక్రమాలు నడిపించుట, అలా మొదలైనవన్నీ చేస్తారన్నమాట. అయితే చూడమ్మా, ఇవన్నీ కూడా ఈవిడ ఆధ్వర్యంలోనే చేస్తారు. ఏమిటి కొంపదీసి? నవ్వుతారే? అబ్బే, ఏమీ లేదు. నేను ఒకటి అడుగుతాను, చెప్తారా? కందుకూరి వీరేశలింగం పంతులు గారి స్వీయ చరిత్ర చదివారా ఎప్పుడున్నా? వీరేశలింగమా? ఆయన ఎవరు? ఏ పత్రికలో రాస్తారు? నార్పణం. ఇలాంటి ఆడవాళ్ళు పుడతారనే ఆ లోకపురుషుడు తొందరగా కాలపురుషుల్లో కలిసిపోయాడు. వీరేశలింగం గారు చనిపోయారా? అమ్మా, మహిళలను ఉద్ధరించే మహాపురుషుని గురించే మీకు తెలియదు. మీరు మన చరిత్రను, సాంప్రదాయాన్ని ఉద్ధరిస్తారా? ఎందుకు వచ్చిన పనులు గాని నా మాట విని మంచి గ్రంథాలయం స్థాపించి చక్కని పుస్తకాలు చదువుకోండి. చదువుకుంటారులేండి, ఆయన మాట పట్టించుకోకండి. మీరు వెళ్ళి హాల్లో కూర్చోండి, నేను చెక్కు రాయించి తీసుకొస్తాను. వెళ్ళండి. నలుగురిలో నా పరువు తీస్తేనే గానీ మీకు నిద్ర పట్టదు. రేపు వాళ్ళ మధ్య తలెత్తుకుని ఎలా తిరగలను? నాకు అసలు పేరు రావడం మీకు ఇష్టం లేదు. శారదా, ముందు సంతకం పెడతారా లేదా? పెట్టను. ఏంటి పెట్టరు? సంతకం పెట్టరా? సర్లేండి, ఎన్నో యోగయో చూసుకుంటాను. నేను చస్తే అందరి పేడ వదిలిపోతుంది. వదలండి. సరే, ఆడది ఉసురుమంటే 6 తరాలకి అరిష్టమట. నేనేదో నీ కొడుకులకి మనవలకి కూడ పెడదాం అనుకున్నాను. నువ్వు అది కూడా మిగిలి చేయట్లేవు. ఇందా తీసుకో, వెళ్ళు. అమ్మా, టిఫిన్ చేసేళ్ళండి. ఓ, టిఫినా? టైం అయిపోయింది. మహిళా సమాజంలో నాకు మీటింగ్ ఉంది. టిఫిన్ అక్కడికే తీసుకురా. గంగయ్య, అందరికీ తీసుకురా. 10 మంది ఉంటాం. సరే, ఈ పాయింట్స్ అని మినిట్స్ చూసుకున్నాడు ఆయన. అలాగే, తర్వాత ఐటమ్ మన ప్రసూతి కేంద్రంలో అడ్మిషన్. మొదటి పురుడు పోయగానే హెల్త్ మినిస్టర్ వచ్చి చూస్తారట. మినిస్టర్ గారు వచ్చినప్పుడు ఫోటోగ్రాఫర్ని వాళ్ళు అరేంజ్ చేయడం మర్చిపోకండి. అలాగే.
ఏమా సీతమ్మ గారు, మీ కోడలు ప్రశ్నించే రోజులట్టుగా మన సమాజంలో చేర్పించకూడదు? అబ్బా పోనిద్రు, దానికి ఇదే తొలి కానుపు. ఏదో స్పెషల్ నర్సింగ్ హోమ్ లో పోయిస్తాం. అదేమిటమ్మా, మన సమాజం గురించి మనమే అనుమతిస్తేలాగా? మీకు కోడలుంటే మీరు మాత్రం ఇక్కడ పోయిస్తారేమిటి? ఏదో గతిలేని వాళ్ళ కోసం స్థాపించాం గాని. అమ్మా ఏమిటి, ఎవరో ఒక అమ్మాయి అడ్మిషన్ కోసం వచ్చారమ్మా. అలాగా రమ్మని. అమ్మయ్యా, తొలి కానిపే కావచ్చు, మనకి మంచి అవకాశం, బ్రహ్మాండమైన ప్రచారం. నువ్వా గంగయ్య? అవునమ్మా, టిఫిన్ తెమ్మన్నారుగా. సరేలే, ఆ పక్క రూమ్ లో ఏర్పాటు చేయి, వెళ్ళు. రామా రా. ఏ గంగయ్య, నువ్వు వెళ్ళు. ఏమ్మా, తొలి కానిపేనా? అవునండి. మంచిది. ఎవరి తాలూకు? భర్త పేరేమిటి? పాపం సిగ్గుపడుతుంది. సిగ్గెందుకు, అదంతా పాతకాల ఫ్యాషన్, పర్వాలేదు. రాదమ్మా, ఆ అమ్మాయి మెళ్ళం మంగళసూత్రం లేదే, క్రిస్టియన్ ఏమో, మరి బొట్టుందిగా. ఏమ్మా, నీకు పెళ్ళయిందా? అయింది, దేవుడు సాక్షిగా. గుళ్ళో పెళ్ళ అయితే వీల్లేదు. ఇద్దరు వెళ్ళి నిజంగా పెళ్లి చేసుకుని వస్తే అప్పుడు ఆలోచిద్దాం. ఆయన నన్ను విడిచిపెట్టేశారు. అయితే ఎంత మాత్రం వీల్లేదు. మా ప్రసూతి కేంద్రంలో నీలాంటి వాడికి పురుడు పోస్తే లోకం నవ్వుతుంది. పైగా మినిస్టర్ గారు వస్తారు, ఫోటోలు తీయాలి, పేపర్లో వేయాలి. వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అమ్మాయి, నీకు అన్యాయం చేసిన అబ్బాయి పేరేమిటి? ఆయన గొప్ప వాళ్ళ అబ్బాయి. తండ్రి లక్షాధికారి, తల్లి ప్రముఖురాలు. ఆయన నమ్మించి నాకు ద్రోహం చేశారు. చాలే, ప్రతి వాళ్ళకి ఇదో వంక. గొప్పవాళ్ళ అబ్బాయికి వేరే పని లేదు. నీలాంటి ఆడపిల్లలు అన్యాయం చేయడానికి వాడు పుట్టినట్టు. అయితే ఆ అబ్బాయి ఎవరు? మాట వరుసకు మీ అబ్బాయి అనుకోండి. ఏమిటి తెలుస్తున్నా? అదేమిటమ్మా, మాట వరుసకి అనేది అంటున్నది? అలా గొప్పడతారు. మాట వరుసకైనా సరే మళ్ళాంటి వాళ్ళు అంటే ఊరుకోవడానికి వీల్లేదు. చూడండి, ముందు బయటకు గంటించండి. మీకంత శ్రమ అక్కర్లేదు, నేనే వెళ్తాను. సాటి ఆడదాన్ని సానుభూతి చూపించలేని మీరే ఆదర్శ మహిళలు. మీదే మహిళా మండలి. మీకు మీటింగులు, ఫోటోలు, పేపర్ల ప్రచారం ముఖ్యం కానీ మహిళా సేవ మాత్రం అక్కర్లేదని తెలుసుకున్నాను. వస్తాను. సరే. అమ్మా, ఎంత పొగరు, మిమ్మల్ని పట్టుకుని అలా మాట్లాడుతుందా? నన్నా మహిళా సమాజాన్ని. ఆగమ్మా, ఎంత దుర్మార్గం చేసింది ఎవరమ్మా? ఎందుకులేండి, నా బ్రతికేలాగో చెడింది. ఆయన పరువు కూడా ఎందుకు చెడగొట్టడు? ఎంత మంచిదానవమ్మా. వాడి పాపం వాడినే కట్టి కొడుకుతుందిలే. అంత మాట ఎందుకులేండి, నా పుణ్యం నన్ను కాపాడితే చాలు.